సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం గోదాం తెరిచేందుకు రైతులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సర్ది చెబుతున్నా రైతులు వినడం లేదు. దాంతో దౌలతాబాద్ లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం గోదాం తెరిచేందుకు రైతులంతా ప్రయత్నించారు. పోలీసులు ఎంత నచ్చ చెబుతున్నా కూడా వారు వినట్లేదు అని సమాచారం అయితే అందుతోంది. అసలు ఏం జరిగింది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, యూరియా కొరత ఏ విధంగా ఉందో ఇప్పుడు దౌలతాబాద్ లో సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది. అసలు రైతుల వర్షన్ ఏ విధంగా ఉంది, పోలీసులు ఏమంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ అంతా సద్దుమణిగిందా? సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం గోదాం తెరిచేందుకు రైతులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో పంటలు వేసేందుకు రైతులంతా సిద్ధమయ్యారు. ఆ పంటల కోసం యూరియా ఉపయోగించడానికి కొరత ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా నిన్నటి నుంచి అంటే గత కొంతకాలంగా కూడా యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. యూరియా షార్టేజ్ వస్తుంది, మాకు కంపల్సరీగా యూరియా కావాలంటూ కూడా రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. వారికి తగ్గ యూరియా అయితే లభించలేదు. సో ఈ నేపథ్యంలోనే యూరియా గోదాం తెరిచేందుకైతే రైతులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అటు రైతులకు అదేవిధంగా పోలీసులకు కాస్త వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. పోలీసులు ఎంత సర్ది చెబుతున్నా కూడా రైతులైతే వినట్లేదు. దాంతో దౌలతాబాద్ లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, రైతులు యూరియా కోసం గోదాం తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలేంటి? రేఖ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యూరియా మాత్రము రావాల్సినంత మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అయ్యలేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రావాల్సినంత అంటే దాదాపు 17-18 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం ఒక ఉమ్మడి మెదక్ జిల్లానే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కూడా బీజేపీ, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పంపించే దానిలో జాప్యం జరిగిందని చెప్పి ఎంపీ రఘునందన్ చెప్పినా కానీ రైతులు శాంతించడం లేదు. ఈ రోజు మాత్రం దౌలతాబాద్ మండల కేంద్రంలో 300 మాత్రమే బ్యాగులు ఉన్నాయి. ఇంత జనాలు ఉన్నారు కనుక వీటిని అందించలేము, కొంత షార్టేజ్ ఉన్నది, వీటికి మాత్రం మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అధికారులు చెప్పిన వెళ్ళిన పరిస్థితి. ఒకేసారి ఆ గోదాము తెరిచి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ధర్నా చేస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని శాంతింపజేసిన వాళ్ళు వినడం లేదు. తర్వాత కూడా అక్కడ మాత్రం భద్రత ఏర్పాటు చేసి గోదాం దగ్గర మాత్రం పోలీసులు పహార కాసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూస్తే రాష్ట్రానికి రావాల్సిన వాటా సరిగా రాలేదు, జిల్లాకు రావాల్సింది కూడా రాలేదు. ఆ తర్వాత రైతులు ఆందోళన ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే దాదాపు దుక్కి దున్నినాము, వరి నాట్లే సమయంలో దుక్కి మంది వేయకపోవడం వల్ల వరి నాట్లు వేసి కూడా మేము ఉపయోగం లేదు కనుక మేము శ్రమించిన ప్రతిఫలం లేకుండా పోతుంది కనుక ఖచ్చితంగా యూరియా సప్లై చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి. అన్ని చోట్ల కూడా రాత్రి 4-5 గంటల నుంచి ఉదయం మాత్రం మూలుకొని వాళ్ళ చెప్పులు ధరలు పెట్టుకొని ఆ తర్వాత కూడా వాళ్ళ లైన్ లో ఉంచిన ఒక్కరికి ఒక బ్యాగ్ ఇచ్చలేని పరిస్థితి ఉన్నది కనుక సప్లై చేయాల్సిందే, దిగుమతి చేయాల్సిందని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. రేఖ, దుర్గారెడ్డి, మరి అధికారులు ఏమంటున్నారు? రైతులు యూరియా కోసం ఇన్ని అవస్థలు పడుతున్నారు, మరి వ్యవసాయ అధికారులు ఏదైనా చెప్తున్నారా? యూరియా కొరత లేకుండా చేసేందుకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఇప్పుడు నానో యూరియా వాడాలని చెప్పి రైతులకు కొంత అంటే దాదాపు వర్షాకాలం సీజన్ కంటే ముందే రైతులు వ్యవసాయ క్షేత్రం నుంచి అంటే రైతులకు రైతు వేదిక గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు కూడా భూసారం దెబ్బతింటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నానో యూరియాను కూడా ఈసారి సప్లై చేయాల్సిన అవసరం ఉంది. సప్లై చేస్తున్నాం కనుక భూసారం దెబ్బతినకుండా నానో యూరియాను వాడాలని చెప్పి కూడా కొంత వీళ్ళకు అవగాహన, రైతులకు సూచనలు, సలహాలు చేయాల్సిన అవసరం ఉండే. ఆ దిశగా చేయకపోవడము, వర్షాలు కొంత లేట్ రావడం, ఒకేసారి రావడంతో అన్ని చోట్ల కూడా
ప్రధానంగా వరి నాట్లు వేయడానికి దుక్కి దున్నుకొని సిద్ధంగా ఉన్నారు. ఒకేసారి వర్షం ఈ 15 రోజుల నుంచి పడ్డ వర్షాలకు అన్ని చోట్ల అంటే దాదాపు రైతులు ఎప్పుడైతే పంట పొలాలు వర్షాకాలంలో ఎక్కువ పంట నాటేస్తుంటారు, వరి పెట్టుకుంటారు, పత్తి, మొక్కజొన్న వీటన్నిటికి కూడా సప్లైకి సంబంధించినంత దిగుమతి దాదాపు ఒక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 18 నుంచి 27,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడ్డది. దీంతో అధికారులు 4 రోజులు 5 రోజుల్లో మీకు దిగుమతి చేస్తాము, వస్తుంది, పంపిస్తామని చెప్తున్నారు. ఆ రైతులకు ఎక్కువ అవసరం ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ కూడా తీసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. వర్షాలు పడ్డాయి కనుక మేము వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలం ఉంటుంది కనుక యూరియా సప్లై చేయాలి, నానో యూరియాను మేము వాడలేమని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు ఆ విధంగా సూచనలు సలహా చేసినట్టు నానో యూరియా భూసారం దెబ్బతినకుండా నానో యూరియాను వాడినట్లుంటే భూమి కూడా సారవంతంగా ఉంటుంది, పంట కూడా ఏపుగా వస్తుందని చెప్పి రైతు వేదికల వద్ద ఇరిగేషన్ ఆ తర్వాత విషయాధికారులు అక్కడికి వచ్చి వాళ్ళకు తగు సూచనలు సలహాలు చేయాల్సిన అవసరం ఉండే. ఆ దిశగా జిల్లా యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై అంటే వాళ్ళంతా సలహా సూచనలు చేయకపోవడం, ఒకేసారి యూరియా కొరత ఏర్పడము, రావాల్సినంత కేంద్రం నుంచి రాష్ట్రానికి రాకపోవడం, రాష్ట్రం నుంచి జిల్లాకు రావాల్సిన ఎరువులు అయితే దిగుమతి కాకపోవడం వల్ల ఈ యొక్క సిచ్యువేషన్ ఏర్పడదని చెప్పవచ్చు రేఖ. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని చోట్ల కూడా వర్షాలు అత్యంత ఎక్కువగా మెదక్ జిల్లాలో కూడా పడ్డాయి కనుక ఇక్కడ వరి నాట్లు కానీ, పత్తి, మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలు కూడా రైతు రంగం అంతా కూడా వ్యవసాయానికి యోగ్యత గల భూములన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు కనుక రైతులంతా మాకు ఈ సమయంలో మాత్రమే యూరియా దొరికితే కొంత మేము పంట ఏపుగా వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మేము అంతా ఆరుగాలం పండించిన ఆ శ్రమ అంతా వృధా పోయే అవకాశం ఉంటుంది కనుక మాకు ఖచ్చితంగా యూరియా కావాలని చెప్పి ప్రధానంగా కుటుంబ సభ్యులతో పాటు రైతులంతా కూడా రోడ్డుకి ధర్నా, యూరియా గోదాముల దగ్గరికి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. పోలీసులు మాత్రం భద్రత ఏర్పాటు చేసి ఒక రైతుకు 2 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఉంటే కూడా 2-3 బ్యాగులు ఇచ్చాను, ఒక్క బ్యాగు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఆ కొరత తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన వాటర్ సప్లై చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటలో దౌలతాబాద్ మండల కేంద్రంలో కనిపిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అటు యూరియా కోసం గోదాం తెరిచేందుకు రైతులంతా కూడా ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకోవడంతో అటు పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది.